2 సార్లు జన్మించాలి, ఒక్కసారే మరణించాలి. భౌతికంగా మనం మరణిస్తాం, కానీ ఈ జీవితంలో లోకాన్ని నుంచి వేరే జీవిస్తూ, లోకాన్ని ప్రేమించక, లోకము మన వైపు వస్తున్నప్పటికీ మనం లోకం నుంచి పారిపోతూ మనం పరిశుద్ధంగా జీవిస్తే రెండవ మరణాన్ని మనం తప్పించుకుంటాం, నిత్యత్వంలోకి వెళ్తాం. అక్కడ 2 స్థలాలు ఉంటాయి నిత్యత్వంలో. నెంబర్ 1 నిత్య జీవం, నెంబర్ 2 నిత్య నరకం. 2 దారులు అంతే, 2 దారులు, 2 దారులు. ఏ దారి కావాలి మానవ తమ్ముడు, 2 దారులు. ఏ దారి కావాలి చెల్లెలా, 1 పరలోకము, 2 పాతాళము. 1 పరలోకము, 2 పాతాళము. ఏది కావాలి? ఎంతో బతికి దేవుడు ఇచ్చినటువంటి మంచి జీవితాన్ని మనం పాడు చేసుకుంటూ పోయేది పాతాళానికి. అదే మనం ప్రభుతో స్నేహం చేస్తే రెస్ట్ ఇన్ పీస్. అందరూ రిప్పు అని పెడతాం. నిజంగా రిప్పు అనే మాట, దానికి సార్థకత జరగాలంటే ఖచ్చితంగా మనం ప్రభువులో మరణించాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రభువులో మరణించాలి, ప్రభువును కలిగి మనం మరణించాలి. పరిశుద్ధంగా మనము జీవిస్తూ ఈ లోకాన్ని ముగిస్తే మనం మొన్ననే తమ్ముడు క్రీస్తు సాక్షిస్తుడు జోబు డానియేలు గురించి మంచి సాక్ష్యం అన్నాం. ఎంతమంది దైవజనులు, ఎంత మంచి సాక్ష్యం అండి. తమ్ముడు యొక్క ఆ కండిషన్ ఉన్నప్పుడు నేను దేవుని దగ్గర ఎంతో ప్రాధేయపడి ఏడుస్తున్నాను, ప్రభు ఏదైనా ఒక అవకాశం ఇవ్వాలి. చాలా క్రిటికల్ కండిషన్ ఉన్నాడు, వెంటిలేటర్ పైన. ఆ రాత్రి హైదరాబాద్ నిజాం హాస్పిటల్లో, నిమ్స్ హాస్పిటల్లో నేను కార్లో కూర్చొని భయంకరంగా ఏడుస్తున్న సందర్భంలో ఏడుస్తూ ఆయన నిద్రపోయాను. ప్రభు మధ్యరాత్రి సమయంలో జోబు యొక్క ఫేస్ చాలా గ్లో బ్రైట్ గా వెలిగిపోతుంటే వెంటనే నాకు తెలిసినటువంటి సార్ భారత్ బైబుల్ కాలేజీలో మంచి ప్రొఫెసర్ రెవరెండ్ జార్జ్ గారు, సార్ గారికి ఉదయకాల సమయంలో కాల్ చేశారు. సార్ ఇలా తమ్ముడు గురించి మీరు ప్రార్థన చేస్తున్నారు కదా, తమ్ముడు యొక్క ఫేస్ చాలా బ్రైట్ గా వెళ్ళిపోతుంది సార్ తమ్ముడు వెంటిలేటర్ నుంచి మళ్ళీ తిరిగి లేస్తారు కదా సార్, మంచి అవసరం సార్, చాలా మాదిరికరమైనటువంటి ఎవరి జీవితాన్ని జీవించారు సార్ అంటే సాధిస్తారు. తన దేవుడు మహిమలోనికి పిలుచుకున్నాడు. ఆ విషయాన్ని దేవుడికి బయలుపరచాలి. కొంత బాధ, ఎందుకంటే మంచి యవనస్తుని లోకయాత్ర ముగిస్తున్నాడు, కానీ తన ప్రభు దగ్గరికి వెళ్తున్నాడు. దేవుడికి స్తోత్రం.